ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బుక్ వ్లాగ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఇంకా బుక్స్ మీద వీడియో చేద్దామని. సో నేను నా ఫస్ట్ బుక్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు ఫస్ట్ 2 సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి మాట్లాడినా. ఆ బుక్స్ నా దగ్గర అప్పుడు లేకుండే, ఇప్పుడు కూడా లేవు. ఆ బుక్స్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పిన, అది ఇంకా రిటర్న్ రాలే అన్నమాట. సో దాని గురించి వెయిట్ చేసుకోకుండా నేనేం చేసిన అంటే బ్లింకిట్లకి ఆర్డర్ పెట్టినా. అవి 10 minutesలో డెలివరీ అయిపోయింది బుక్స్. ఇక 2 నేను ఒక్కొక్కటి చెప్తా. ఫస్ట్ ఈ 2 బుక్లు నన్ను హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్లు సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ నుంచి. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా ఈ రెండింటిని బీట్ చేసే బుక్ అయితే లేదు. సో లేట్ చేయకుండా ఫస్ట్ బుక్ సెల్ఫ్ హెల్ప్లో థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్. ఇప్పుడే డెలివరీ అయింది బ్లింకిట్లో, 10 minutesలో వచ్చింది. ఈ బుక్ నేను 2020లో చదివినట్టున్నా, కానీ నాకు ఇంకా గుర్తుంది ఏముంది అని. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ విషయం చెప్తా ఈ బుక్ గురించి. అన్బాక్స్ చేసుకుంటూ మాట్లాడు. అన్బాక్స్ అంటున్నా, సారీ, అన్కవర్. ఇప్పుడు వచ్చిన అన్కవర్ చేస్తున్నా. థింక్ అండ్ గ్రో రిచ్. థింక్ అండ్ గ్రో రిచ్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది సెల్ఫ్ హెల్ప్ బుక్. నా దృష్టిలో దీన్ని బీట్ చేసే బుక్ ఈరోజు వరకు రాదు కూడా అని నేను అనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నేను చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చూసిన, అన్నీ ఇదే బుక్ టెంప్లెట్. అంటే ఇందులో ఉన్న టెంప్లెటే వాళ్ళు సంథింగ్ వాళ్ళు కస్టమైజ్ చేసి మళ్ళీ రాస్తారేమో అని నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇందులో ఉన్నది నేను ఏ బుక్లో చూడలేదు. సారీ, ఇందులో ఉన్నదే వేరే బుక్లో రకరకాలుగా తిప్పి రాసిరు. ఓకే, అవి కూడా బాగానే ఉంటాయి, కానీ సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో నేను బయటకు వచ్చేసి నా కేటగిరీ చదవట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఒక లైన్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్. అంటే మనము ఏదైతే మైండ్ ఉంది కదా, మనిషి మైండ్ ఏదైతే జనరేట్ చేయగలుగుతుందో ఐడియాని, ఇంకా ఐడియాని నమ్మగలుగుతుందో, ఆ ఐడియాని మైండ్ మనిషి అచీవ్ చేయగలుగుతాడు. అందుకే దీన్ని థింక్ అండ్ గ్రో రిచ్. రిచ్ అనేది మనీకి అట్రిబ్యూట్ చేయకండి. యూజువల్లీ లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్నా కూడా ఏమంటారు, మనీ ఒకటే కాదు, మనీ కూడా ఒక క్రైటీరియా అని. ఇప్పుడు అది మీకు కొన్ని ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్తా. ఏంది? యూజువల్గా లెట్స్ సే వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ ఆర్ బిలీవ్ అన్నాం కదా. అదేంటంటే లెట్స్ సే మీకు ఒక ఐడియా ఉంది మైండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఐడియా పక్షిలాగా ఎగరడమే అనుకోవచ్చు. మీరు అనొచ్చు, నాకు పక్షిలాగా ఎగరాలని ఉంది, నా కోరిక అదని. మీరు ఆ ఐడియాని మీరు బిలీవ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు, కానీ మీకు బయాలజికలీ మీ బాడీ మీకు రెక్కలు ఇవ్వకపోవచ్చు, వింగ్స్ ఇవ్వకపోవచ్చు, కానీ మీ మైండ్తోని దాని గురించి ఆలోచించినప్పుడు దాని సైడ్ మీరు నమ్మి ట్రై చేస్తే మీరు మేబీ ఒక మెషిన్ కనుక్కోవచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్. ఇప్పుడు ఏరోప్లేన్ వచ్చి ఉంటుంది మీ మైండ్లో. ఏరోప్లేన్ అంటలేము, ప్రపంచాన్ని బర్డ్స్ ఐ వ్యూలోనే చూడాలి. ఒక పక్షి ఎట్లా చూస్తుందో నేను కూడా ఎగురుకుంటే అట్లా చూడాలి. అట్లాంటి మెషిన్ కూడా కనుక్కోవచ్చు. ఆల్రెడీ కనుక్కున్నారు. మనిషిని ఇట్లా ఎగిరేసేవి కొన్ని, ఇట్లా పారాషూట్ లాగా వెళ్ళడం కానీ, లేదా పారాషూట్కి ఎంకలు కొంచెం ఫ్యాన్, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ఫ్యాన్ పెట్టి సేమ్ ఓపెన్గా మంచిగా ఏదైతే ఎవల్యూషన్ మిమ్మల్ని ఎంతైతే పర్మిట్ చేస్తుందో బయాలజికలీ, అంతవరకు మీరు అచీవ్ చేయొచ్చు. నెపోలియన్ హిల్ ఈ బుక్ రాయడానికి 25 years పట్టిందని. 20 నుంచి 25 years మధ్య రీసెర్చ్ చేసి, అన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి ఈ బుక్ రాసిండు. ఏం రీసెర్చ్ చేసిందంటే, ప్రపంచంలో ఉన్న సక్సెస్ఫుల్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి వాళ్ళవి, కొన్ని పనులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అందరు ఫస్ట్ ఐడియాని నమ్మడం, నేను చెప్పినట్టు. దాని తర్వాత ఐడియాని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం. దాన్ని ఇప్పుడు నేను ఒక్కరిని అనుకుంటే సరిపోదు, దానికోసం పని చేయాలంటే ఆ విజన్ని వేరేవానికి చూపించగలగాలి. వాడు అప్పుడు చూస్తేనే ఆ విజన్ని వాడు నమ్మితే వాడు ఆ విజన్ కోసం పనిచేస్తాడు. వానికి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అది నెక్స్ట్ బుక్ గురించి చెప్తా. సో ఈ 25 years జర్నీలో నెపోలియన్ హిల్ రీసెర్చ్ చేసి, ఈ సక్సెస్ఫుల్ మనుషులు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పనులు చేస్తారు, దానివల్ల సక్సెస్ఫుల్ అవుతారు, వాళ్ళు అనుకుంది సాధిస్తారు. అవి ఏందనేవి నేను మీకు చెప్పను.
ఆల్రెడీ ఒకటి చెప్పేసిన, మనం ఏదైతే అనుకుంటామో దాన్ని నమ్మగలగాలి, దాన్ని లివ్ చేయగాలి మైండ్లో, దాని గురించి ఆలోచించి అది ఫీల్ అవ్వగలగాలి. డిజైర్ అంటారు దాన్ని. ఫస్ట్ స్టెప్ అది. మిగతావి మీరు బుక్ చదవండి, పక్కా చదవండి. సెల్ఫ్ హెల్ప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇదే బుక్, వేరే బుక్ నేనైతే సజెస్ట్ చేయను. ఇదే 100 రూపీస్ లోపలనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఓకే, బై చేయొచ్చు మీరు అమెజాన్ నుండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ బుక్, డేల్ కార్నెగీ, ఆథర్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. పేర్లోనే ఉంది, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్ కూడా నేను ఇది చదివిన తర్వాత నా సెకండ్ బుక్ ఇది. అంటే యాక్చువల్లీ సెకండ్ బుక్, థింకింగ్ అబౌట్ సెకండ్ బుక్, ఇది థర్డ్ బుక్ నాది. ఫస్ట్ బుక్ ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అని నా బుక్ కలెక్షన్స్లో దాని గురించి మాట్లాడాను. బట్ ఇప్పుడు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అనమాట. నేను చాలా ఆలోచించే చెప్తున్నాను మీకు. ఈ రెండు చాలా డెడ్లీ కాంబినేషన్. ఈ రెండు క్లబ్ చేసే ఈ రెండు బుక్ని పర్సీవ్ చేయాలి. ఇప్పుడు ఈ బుక్లో టైటిల్ చెప్పినట్టు మీరు లైఫ్లో కొన్ని ఉంటాయి, మనుషులతోని మాట్లాడే తరీకా ఉంటుంది. కొత్త వాళ్ళతోని, ఫ్రెండ్స్తోని వాళ్ళు డీల్ చేసే ఒక తరీకా ఉంటుంది. నేను ఒక సెగ్మెంట్ ఈ బుక్లో ఉన్నది మీకు చెప్తా. ఓకే, పేజ్ నెంబర్ 41. మీరు వేరే ప్రింట్ వేరే వస్తే పేజ్ నెంబర్ వేరే ఉండొచ్చు, కానీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఇది. వెన్ డీలింగ్ విత్ పీపుల్, లెట్ us రిమెంబర్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ క్రియేచర్స్ ఆఫ్ లాజిక్, వీఆర్ డీలింగ్ విత్ క్రియేచర్స్ ఆఫ్ ఎమోషన్, creatures bristling with prejudices and motivated by pride and vanity. తెలుగులో అనువాదం, మనము మనుషులతో మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము లాజిక్ ఉన్న క్రియేచర్స్తో మాట్లాడుతున్నాం, మనం ఎమోషన్తో డ్రివెన్ అయ్యే మనుషులతో మాట్లాడుతున్నాం. ఓకే, మెజారిటీ మనుషులు ఎమోషనలీ డ్రివెన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాజికలీ డ్రివెన్. నాకు మీరు లాజికల్గా అని చెప్తే, నేను ఫ్యాక్ట్స్ చూపిస్తే నేను నమ్మేస్తా, ఓకే కరెక్ట్, రీచెక్ చేసుకుంటాను, నాది నేను మళ్ళీ దాన్ని చెక్ చేస్తా, కానీ నాకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అనిపించిందంటే నేను నమ్ముతా. ఇప్పుడు మనుషులు ఎమోషనలీ డ్రివెన్ అని చెప్పడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ సే మనుషులు లాజికే నమ్ముతారు అనుకోండి. ప్రపంచంలో దయ్యం, దేవుడు, మూఢనమ్మకాలు ఉంటాయా? లాజిక్తో ఆలోచిస్తే. మతం అనేది ఉంటుందా? కులం అనేది ఉంటుందా? అల్టిమేట్లీ మనందరం మనుషులం అనే టర్మ్స్కి వచ్చేస్తాం. కానీ ఉంది కదా సమాజంలో అదే ఉంది. సో మనుషులు బేసిక్లీ ఎమోషనల్లీ డ్రివెన్. ఓకేనా? ఇందులో ఒక సెగ్మెంట్ అది చెప్పినా, మీరు మనుషులతో డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ పర్స్పెక్టివ్లోనే ఆలోచించి డీల్ చేయాలి. అది ఎందుకు అనేది చెప్తా. ఇప్పుడు ఇదే ప్యారాలో కింద ఒకటి చెప్తా. ఎనీ ఫూల్ కెన్ క్రిటిసైజ్, కండెమ్ అండ్ కంప్లైన్, అండ్ మోస్ట్ ఫూల్స్ డూ, బట్ ఇట్ టేక్స్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ టు బీ అండర్స్టాండింగ్ అండ్ ఫర్గివింగ్. ఓకే, ఇదేంటంటే, ఒక మూర్ఖుడు ఉంటాడు, ఫూల్, వాడు క్రిటిసైజ్ చేయగలుగుతాడు ఒక మనిషిని ఈజీగానే. ఎవరిని పడితే వాని గురించి నెగిటివ్ చెప్పడం. లెట్స్ సే మీరు చాలామంది లైఫ్లో చూసుంటారు, అప్పుడే కలుస్తారు ఫ్రెండ్ సర్కిల్లో, కానీ వాడు ఏం చేస్తాడంటే ఫస్టే ఒక క్రిటికల్ వేలో అడగకుండానే ఉచిత సలహాలు ఇవ్వడం, ఇట్లాంటి బిహేవియర్ ప్యాటర్న్ మీరు చూసుంటారు. ఇట్లాంటి వ్యక్తులకి మన ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు. మేబీ వాళ్ళ ఆ టైం పర్పస్ వరకు ఫ్రెండ్స్ ఉంటారేమో, కానీ వాళ్ళకు ఒక మంచి బాండ్ అనేది ఉండదు వేరే వాళ్ళతో. ఎందుకంటే నువ్వు ఒక మనిషితోనే, లైక్ చెప్పిన ఎమోషనలీ డ్రివెన్ మనుషులు, వాళ్ళతో నువ్వు ఫస్ట్ మీటింగ్లోనే మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఒక బిటర్ క్రిటిసిజం, అంటే ఒక చేదు విమర్శ వాళ్ళ గురించి చేసినావు అంటే వాళ్ళ మైండ్లో ఏం పడుతుంది అంటే, ఓడ్రా వీడు ఇప్పుడే కలిసిండు, అప్పుడే నాను నెగిటివ్స్ చూస్తున్నాడు అన్నది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇది నేను చాలా బయట చూసిన. కొంతమంది మనుషులు లైక్ ఒక గ్యాదరింగ్లో కానీ ఇద్దరు కలిసినప్పుడు నేను తెలివైన ఉన్నని ప్రూవ్ చేసుకోవడానికి, అది కాదు నీకు తెలియదు, ఇట్లా మాట్లాడుతుంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు కూడా వాళ్ళకి అది ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ మీటింగ్ అనేది మంచి ఇంప్రెషన్ సెట్ చేసేది. అక్కడ మీరు పాజిటివ్ మాట్లాడాలి, ముందున్న మనిషి గురించి, వాళ్ళ పాజిటివిటీ గురించి మాట్లాడాలి, వాళ్ళు చేసిన పాజిటివ్ పనులు, లేదంటే వాళ్ళలో ఏదైనా ఎక్సైటింగ్ పనులు ఏమంటే దాన్ని అడ్రస్ చేయాలి. మీకు తప్పు అనిపించినా కూడా కొంచెం మూసుకొని ఉంటే బెటర్, పచ్చిగా చెప్తున్నా. Do not just jump into criticizing someone in the first meeting, or at least if your relationship is foundational, ఫౌండేషన్ ఉన్న స్టేజ్లో ఉన్నప్పుడు వద్దు, అట్లాంటి క్రిటిసిజం వద్దు, నెగిటివ్ ఇంప్రెషన్ పోర్ట్రే చేయొద్దు. ఇది ఫస్ట్.
ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను మీకు థింక్ అండ్ గ్రోరిచ్లో ఒక సెగ్మెంట్ చెప్పిన కొలాబరేషన్. మీ లైక్ మైండెడ్ మనుషులతో మీరు కొలాబరేట్ చేస్తే మీ విజన్ అనేది లెట్స్ సే ఒక వ్యక్తి ఒక పని 10 రోజుల్లో చేస్తే మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి మీకోసం పని చేస్తుంది అనుకోండి, అదే పని 5 రోజుల్లో అయిపోతుంది. 3 చేస్తే ఇంకా తక్కువకి అయిపోతుంది. ఇప్పుడు మీకు ఆ వ్యక్తితోని పరిచయం ఏర్పడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని మీ విజన్లకు తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలంటే ఫస్ట్ మీటింగ్లోనే మీరు ముందున్న ఇంప్రెషన్ వానితో నెగిటివ్గా మాట్లాడితే వాడు మీతో పని చేయాలనుకోడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు మేబీ ఒక పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ని, గొప్ప వ్యక్తి, గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కోల్పోవచ్చు. అట్లా మనుషులు అనేది నెట్వర్కింగ్ అంటారు. సో అది ఈ బుక్లో ఉన్న, మీరు ఈ బుక్ చదవండి, ఈ బుక్ పక్కా చదవండి. నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ చేసిన బుక్స్. ఈ బుక్లు చదివిన తర్వాత మీరు లైఫ్లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు కదా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. అరే వాడు కూడా యూట్యూబ్లో వీడియో చేసిండు, నేను చూసి కొన్నా, నిజంగా నా లైఫ్లో చాలా మంచి ఇంపాక్ట్ పడ్డది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి విజన్ ఉంది, నాకు భయం లేదు నా ఫ్యూచర్ ఏమైపోతుంది అనే భయం లేదు, నేను అనుకుంది సాధించగలుగుతా అనే నమ్మకం నాకు వచ్చింది అని మీరు అనుకుంటారు. అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పడం కంటే ఈ ఆథర్స్కి థ్యాంక్స్ చెప్పండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది 100 రూపీసే, ఇది కూడా 100 రూపీసే, కానీ వీటి నుంచి వచ్చే నాలెడ్జ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాల్యూ. ఒక కమెంట్ నాకు వచ్చింది ఫస్ట్ బుక్ కలెక్షన్లో, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగులో ఉందండి. ఈ బుక్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉన్నాయి, వాటి లింక్ కూడా పెడతాం. సో ఇంకేం చెప్దాం, సెల్ఫ్ హెల్ప్ బుక్ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్టార్ట్ విత్ దిస్ థింక్ అండ్ గ్రో రిచ్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ 2 బుక్కులు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం. మీరు వెళ్ళి కొనాలంటే కొనవచ్చు, వేరే వెబ్సైట్స్ నుంచి కొనుక్కోవచ్చు, కానీ చాలాసార్లు ప్రింట్ అనేది కొంచెం తప్పు రావచ్చు. నేను మంచి పబ్లిషర్ చూసి మంచి ప్రింట్ వచ్చేటట్టు పెడతాను, ఓకేనా. ఈ బుక్లు ఎట్లా నా దగ్గర లేవు, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే రీస్టాక్ చేయడం బెటర్. ఎందుకంటే 2020 ఆ టైంలో కొన్నా నేను, అప్పుడు చదివిన బుక్స్, లాక్డౌన్లో చదివిన 2019 అనుకుంటా, 2019 నాకు గుర్తుంది. నేను ఒకరికి గిఫ్ట్ కూడా ఇచ్చిన. ఇంకేం మాట్లాడదాం, ఇంకా వేరే మంచి బుక్ వీడియోస్తోని నేను ఇట్లాంటి ప్లేలిస్ట్ తయారు చేస్తాను నా ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తాను, నా ఛానల్ ఓన్లీ బుక్స్ గురించి కాదు. బుక్స్ అనేది ఒక సెగ్మెంట్, ఒక మంచి సిగ్నిఫికెంట్ పార్ట్ నా ఛానల్ది. ఎందుకంటే ఐ లైక్ రీడింగ్ బుక్స్, ఐ లైక్ షేరింగ్ వాట్ ఐవ్ రెడ్, వాట్ ఐవ్ లెర్న్డ్. వేరే వాళ్ళకి నేర్పించడం ఇష్టం, నేర్చుకోవడం ఇష్టం. మీరు కమెంట్స్లో సజెస్ట్ చేయండి మీకు నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటే. That's it for the video. Thank you very much for watching, guys. Like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.